మన అనంతపురం జిల్లాలో 4th టౌన్ లిమిట్స్లో యువతి కిడ్నాప్ ఏదైతే ఉందో దాన్ని మనం సక్సెస్ఫుల్గా ఛేదించడం జరిగింది. సుమారు 30 గంటల్లోనే మనము అమ్మాయిని సేఫ్ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా దీనికి ముఖ్యమైన సూత్రధారు ఎవరైతే ఆ కానిస్టేబుల్ ఉన్నారో అతనితో పాటు ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి మరొక నలుగురిని మనం అప్రహెండ్ చేయడం జరిగింది, వాళ్ళని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇకపోతే వివరాల్లోకి పోతే టౌన్ లిమిట్స్లో ఒక అమ్మాయిని గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి స్కార్పియో వెహికల్లో కిడ్నాప్ చేసి అమ్మాయి కూడా వెళ్తున్నటువంటి మరొక స్త్రీని వాళ్ళు గెంటేసి ఈ అమ్మాయి ఒక్కరినే స్కార్పియోలో ఎక్కించుకుని వెళ్ళిపోయారని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మనము ఇమీడియట్గా అక్కడ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రాంతంలో మన టౌన్ డిఎస్పీ రాఘవరెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక టీం ఫామ్ చేసుకుని ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాస్ని పరిశీలించడం జరిగింది. సీసీ కెమెరాస్ని పరిశీలించిన తర్వాత మనం ఒక స్కార్పియోని, వైట్ కలర్ స్కార్పియో వెనక సైడ్ ఆంజనేయ స్వామి బొమ్మ ఉన్నటువంటి స్కార్పియోని క్రైమ్ వెహికల్గా గుర్తించడం జరిగింది. సో గుర్తించిన తర్వాత మనము వెంటనే జిల్లా వ్యాప్తంగా వెహికల్ చెకింగ్కి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో మనం డిజైన్ చేసినటువంటి హై అలర్ట్ అప్లికేషన్ ద్వారా కూడా జిల్లాలో అందరికీ కూడా ఈ యొక్క క్రైమ్ వెహికల్స్, క్రైమ్ యొక్క డీటెయిల్స్, అలాగే అమ్మాయి యొక్క ఫోటోగ్రాఫు ఇవన్నీ కూడా షేర్ చేస్తూ హై అలర్ట్ పెట్టడం జరిగింది. సబ్సిక్వెంట్గా మనకి ఈవినింగ్ 6:30 ఆ ప్రాంతంలో తాడిపత్రిలో మనం వెహికల్ చెకింగ్ చేసే టీం ఏదైతే ఉందో ఆ టీంని చూసి సుమారు ఒక 50 మీటర్స్ డిస్టెన్స్లోనే ఒక వైట్ స్కార్పియోలోంచి కొంతమంది దిగి పారిపోవటం మన వాళ్ళు గమనించడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఎంత వెతికినా కూడా మనకి వాళ్ళు దొరకలేదు. కానీ అక్కడి నుంచి మనకు ఒక సెల్ ఫోన్ దొరికింది. ఆ సెల్ ఫోన్ ఆధారంగా మనం మిగిలిన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటనేది కంప్లీట్గా మనకి డీటెయిల్స్ రావడం జరిగింది. సో ఆ తర్వాత మనం డీప్గా పోయిన తర్వాత ఇందులో తెలిసిన విషయాలు ఏంటంటే ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసుకున్న తర్వాత వీళ్ళందరూ కూడా ఇదే స్కార్పియోలో ధర్మవరం వరకు వెళ్ళిపోయి ధర్మవరంలో ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఈ అమ్మాయిని ఈ కానిస్టేబుల్ భగీరథ అని ఎవరైతే ఉన్నారో అతను వేరే ఒక జస్ట్ వాహనంలోకి షిఫ్ట్ చేయడం జరిగింది. టాటా జస్ట్ వాహనంలోకి షిఫ్ట్ చేసుకుని వారు అక్కడి నుంచి తిరుపతి వైపు ప్రయాణించడం జరిగింది. అయితే ఈ స్కార్పియోలో మిగిలిన వాళ్ళంతా కూడా వెనక్కి వచ్చేసి వాళ్ళు టువర్డ్స్ అవుకు వైపు వెళ్ళిపోతుండగా మనకి వెహికల్ చెకింగ్ చేసే టీం చూసి వాళ్ళు అక్కడ బండిని వదిలేసి పారిపోవడం జరిగింది. సో ఈ సమాచారాన్ని మనం తెలుసుకున్న తర్వాత దీని మీద కొన్ని టెక్నికల్ టీమ్స్ ఫామ్ చేయడమే కాకుండా ఇతను ఆల్రెడీ అప్పటికే తిరుపతి వెళ్తున్నాడని చెప్పేసి మనం తిరుపతి ఎస్పీ గారికి, అలాగే చిత్తూరు ఎస్పీ గారికి, ఇటువైపు కర్నూలు పోలీసులకి అందరికీ కూడా సమాచారం అందించి ఈ యొక్క పర్టికులర్స్ అన్నీ కూడా షేర్ చేసి వాళ్ళని అలర్ట్ చేయడం జరిగింది. అలర్ట్ చేసిన తర్వాత మనకి సబ్సిక్వెంట్గా నిన్న మనకు వచ్చినటువంటి క్లూస్కి ఆధారం చేసుకుని మనం ఇమ్మీడియట్గా బనగానపల్లి సిఐకి, అదేవిధంగా కర్నూలు పోలీసులకి ఇన్ఫామ్ చేసి బనగానపల్లి సిఐకి సమాచారం ఇచ్చిన తర్వాత వారు నియర్ కొలిమిగుండల దగ్గర ఈ టయోటా ఎటియోస్ వెహికల్లో వచ్చేటటువంటి ఈ కానిస్టేబుల్ మరియు ఈ కిడ్నాప్గా గురైనటువంటి ఈ యొక్క అమ్మాయి వారితో పాటు మరి కొందరు మందిని కస్టడీలోకి తీసుకున్న తర్వాత మనము అమ్మాయిని అక్కడే స్టేషన్కి తీసుకెళ్ళి ఆమె స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నాము. ఆమె స్టేట్మెంట్లో క్లియర్గా చెప్పారు ఆమెకి ఈ యొక్క నేపథ్యం కనుక మనం చూసుకున్నట్లయితే ఆమె చెప్పింది అయితే కరెక్ట్గా ఆమెని బలవంతంగానే స్కార్పియోలో ఎక్కించుకుని వెళ్ళేది తప్ప ఆమె ఇష్టపూర్వకంగా వెళ్ళలేదని చెప్పి ఆమె క్లియర్గా చెప్పడం జరిగింది. దాంతో అప్పటికే మనం వాళ్ళ తండ్రి గారు ఇచ్చినటువంటి కేసు మీద కిడ్నాపింగ్ కేసు కట్టున్నాము. ఆమె స్టేట్మెంట్ రికార్డ్ కూడా చేయడం జరిగింది. చేసి ఈ ముద్దాయిలందరినీ కూడా మనం అరెస్ట్ చూపించడం జరుగుతుంది. ఇందులో గత నేపథ్యం కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇందులో A1 అక్యూజ్డ్ ఈ భగీరథ అనే అతను ఎవరైతే ఉన్నారో ఇతనికి, అదేవిధంగా ఈ కిడ్నాప్కి గురైనటువంటి అమ్మాయికి గత సంవత్సరం పెళ్లి కుదిరి నిశ్చితార్థం కూడా మన అనంతపురంలో జరిగిన తర్వాత ఈ యొక్క ముద్దాయి భగీరథ ఎవరైతే ఉన్నారో ఇతని మీద ఒక క్రిమినల్ కేసు ఒకటి పెండింగ్లో ఉంది. తర్వాత అతని ప్రవర్తన కూడా సక్రమైంది కాదు అని చెప్పేసి ఈ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు తెలుసుకుని ఈ యొక్క వివాహాన్ని ఇక్కడితో ఆపుకోవాలి, ఇంకా కూతురిని ఇతనికి ఇవ్వకూడదని చెప్పి నిర్ణయించుకుని ఆ యొక్క మ్యాచ్ని వాళ్ళు బ్రేక్ చేసుకున్నారు.
అయితే అప్పటికే అతను ఈ అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి కొంత పరిచయం పెంచుకోవడం, ఇద్దరు మాట్లాడుకోవడం ఇదంతా జరిగింది. కాబట్టి ఈ అమ్మాయిని ఏదో రకంగా దక్కించుకోవాలని చెప్పి అతను ఈ ప్రయత్నం చేసినట్టు మనకి ఈ ప్రాథమిక విచారణలో తెలిసింది. సో ఈరోజు అతనికి మనం మొత్తం ఎంటైర్ క్రైమ్లో మొత్తం మనం ముద్దాయిలుగా 18 మందిని తీసుకురావడం జరుగుతుంది. ఇందులో అతనితో పాటు స్కార్పియోలో ఇక్కడ దాకా వచ్చి అమ్మాయిని లిఫ్ట్ చేయటం ఒకటి, రెండవది వచ్చేసి అతను ఇక్కడ అమ్మాయి యొక్క మూమెంట్స్ని ట్రాక్ చేసుకోవడానికి 31వ తారీఖుని అక్టోబర్ 31వ తారీఖుని అనంతపురం వచ్చి ఉండి అమ్మాయి ఎక్కడెక్కడ తిరుగుతుంది, ఏ టైంలో బయటకు వస్తుంది ఐడెంటిఫై చేసుకోవడానికి పెట్టుకున్నారు. అలాగే ఇక్కడ లోకల్ కొంతమంది హెల్ప్ తీసుకుని 2 వీలర్స్ ఉన్నటువంటి వాళ్ళని కూడా అమ్మాయి మూమెంట్స్ మీద ట్రాకింగ్ పెట్టుకుని వీళ్ళు ఇదంతా కూడా చేయడం జరిగింది. సో వాళ్ళు ఆ తర్వాత స్కార్పియోలో ఇతనితో పాటు అవుకు నుంచి వచ్చి సహకరించిన వాళ్ళు, ఆ తర్వాత వీళ్ళు ధర్మవరం వెళ్ళి అక్కడ వేరే వాహనంలో షిఫ్ట్ అయ్యారు. ఆ వాహనం యొక్క డ్రైవరు, ఆ వాహనము, తర్వాత వీళ్ళు ఇటు నుంచి ఇటు తీసుకెళ్లి మదనపల్లిలో అతనికి తెలిసిన వారి ఇంట్లో ఒకరింట్లో ఆ రాత్రి పెట్టడం జరిగింది. ఆ రాత్రి పెట్టిన తర్వాత అక్కడ ఆ ఇంట్లో ఎవరైతే వీళ్ళకి ఆశ్రయం ఇచ్చారో వారు, ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు నిన్న ఏదైతే ఇంకొక టొయోటా ఎటియాస్ వెహికల్ని బుక్ చేసుకున్నారో ఆ వాహనాన్ని అతనితో పాటు యాక్చువల్గా ఇతను అవుకు నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు అతని తల్లిని అదేవిధంగా అతని మేనమావని కూడా తీసుకుని వచ్చాడు. సో వీళ్ళంతా కూడా తిరుపతి వెళ్ళి అమ్మాయి ఒప్పుకుంటుంది కాబట్టి పెళ్లి చేసుకుందాం అని చెప్పి అనుకున్నారు. కానీ ఆ అమ్మాయి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తండ్రి కన్సెంట్ లేనిదే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పెళ్లి చేసుకోనని చెప్పి కళాఖండిగా చెప్పింది. అదేవిధంగా అయితే ఈ ఎంటైర్ నేపథ్యంలో అమ్మాయి ఎక్కడా కూడా ఆమె మీద అసభ్యంగా ప్రవర్తించారని చెప్పలేదు. అయితే ఆమెని ఇక్కడి నుంచి కిడ్నాప్ చేసుకుని తీసుకెళ్లే టైంలో ఆమెను మాట్లాడకుండా అయితే చేసి ఇబ్బంది అయితే గురి చేశారు. కానీ ఎక్కడ సెక్సువల్ దాడికి కానీ సెక్సువల్ అసాల్ట్కి కానీ గురి కాలేదని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ మనం అమ్మాయిని సేఫ్గా రెస్క్యూ చేశాము 30 hours లోపే. సో ఈ యొక్క ఎంటైర్ ఎపిసోడ్లో ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి మన టౌన్ డిఎస్పీ మనం ఈరోజు అరెస్ట్ చేసినటువంటి ముద్దాయిలు ఈ భగీరథ, ఇతను కర్నూలు అవుకు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉన్నాడు. అలాగే చంద్రమోహన్ అని చెప్పేసి ఇతను ఈ ముద్దాయికి మేనమామ వరుస అవుతాడు. అదేవిధంగా కృష్ణవేణి ఈమె ముద్దాయికి తల్లి. షేక్ హాజీ బాషా ఇతను మనకి అనంతపురంలో వచ్చిన తర్వాత ఇక్కడ వాహనం ఏదైతే పెట్టుకున్నారో ఆ వాహనానికి డ్రైవర్గా వ్యవహరించాడు. ఆ తర్వాత ఇంకొక వ్యక్తి ఇతను రెప్పన మురళి, ఇతను మదనపల్లి దగ్గర వాళ్ళు వేరే వాహనాన్ని హైర్ చేసుకున్నారు, ఆ వాహనం యొక్క డ్రైవర్ అనమాట. సో ఈ 5గురిని మనం ఈరోజు అరెస్ట్ చేస్తున్నాము. ఇందులో ఇంకా మరికొంత మందిని మనం అరెస్ట్ చేయాల్సి ఉంది. ఇందులో మనం ఇనీషియల్గా కేసు కట్టినప్పుడు కిడ్నాపింగ్ కేసు కట్టామండి. సబ్సిక్వెంట్గా అమ్మాయి ఇచ్చినటువంటి కన్ఫెషన్ తోటి మిగిలిన సెక్షన్స్ అన్నీ కూడా యాడ్ చేయడం జరిగింది. సో సెక్షన్ 366, 368, 342, 506 రెడ్ విత్ 34 IPC అనంతపురం 4th టౌన్ పోలీస్ స్టేషన్.